మక్తల్ పట్టణంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారక నగర్లో అర్ధరాత్రి చీగులపల్లి రాఘవేంద్ర ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఇంట్లో బీరువాలో ఉన్న 66 తులాల బంగారం, 50,000 నగదు అపహరణకు పాల్పడ్డారు. ఇటు సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. దుండగులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వంటగది ద్వారాన్ని విరగొట్టి కుటుంబ సభ్యులు ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బీరువాలో ఉంచిన బంగారం, నగదు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మక్తల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సి రాఘవేంద్ర. గత 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ రైస్ మిల్లో వ్యాపారం చేస్తున్నాము. రాత్రి 9 గంటల ప్రాంతంలో నేను ఇంటికి వచ్చి 11 గంటల ప్రాంతంలో పడుకున్న తర్వాత రాత్రి 2 గంటల 20 నిమిషాలకు మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న 66 తులాల బంగారు ప్లస్ 50,000 క్యాష్ ఉన్నది మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో మేము లేచి చూసే వరకు మొత్తం బంగారు బాక్సులు ఉన్నాయి. మొత్తం మన ఒకటి రాళ్ళది హారము, 2 రాళ్ళ గాజులు, ఒకటి పెద్ద లాంగ్ చైన్, పిల్లల 2 బ్రాస్లెట్, నాది ఒక బ్రాస్లెట్, నల్ల పూసల దండ, ప్లస్ పిల్లల తొట్లప్పుడు వచ్చినవి బ్రాస్లెట్లు ప్లస్ రింగులు అన్నీ కలిపి మొత్తం 66 తులాలు ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళారు. ఉదయం పోలీస్ టీం వాళ్ళు వచ్చి ఈ దర్యాప్తు చేసుకుని వెళ్ళారు.